మనకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. మనమందరము ఇట్టి రీతిగా దేవుని సన్నిధి అనుభవించడానికి, ఈ గూగుల్ మీట్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుని ఏర్పాటులో, దేవుని చిత్తంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దీనిలో కనెక్ట్ అవుతుంటుండగా, అంతేకాకుండా యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దర్శించి వారందరితో కూడా మాట్లాడులాగున మనమందరము ప్రార్థనాపూర్వకముగా ఈ సర్వీస్ని స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. నాయన, కొంత సమయము నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మేమందరము ఇట్టి రీతిగా కనెక్ట్ అయ్యి నాయన ఇదిగో నీ సన్నిధి అనుభవించే భాగ్యాన్ని మీరు మాకిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ నిండైన మేలులు, ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని కోరుచున్నాను తండ్రి. ఆ రీతిగానే ప్రభా, ఈ సర్వీస్ జరగటానికి కావలసిన సపోర్ట్ సిస్టమ్ అంతటినీ కూడా నీ స్వాధీనంలో పెట్టుకోదేవా. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ రానివ్వకోకుండా తండ్రి అయ్యా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దేవా నీ స్వాధీనంలో పెట్టుకొని నీ చిత్తానుసారంగా జరిగించమని కోరుచున్నాను తండ్రి. పాటల ద్వారా నాయన మీ నామాన్ని మహిమ పొందుకో యేసయ్యా. ఆ రీతిగానే నీ వాక్యం అందిస్తున్న నీ కుమారుని కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ఏడంతల ఆత్మతో నింపి ప్రభ తన నోటిని బోరుగా వాడుకోమని కోరుచున్నాను తండ్రి. నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరచమని, నీ రాకడ కొరకు మమ్మల్ందరినీ సిద్ధపాటు చేయమని కోరుచున్నాను తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభ. ఇంతవరకు మా అందరి జీవితాల్లో, కుటుంబాల్లో మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్తాన్ని మీ స్వాధీనంలో పెట్టుకొని నీ చేతులకు అప్పచెప్పుతూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ, అంతేకాకుండా కనెక్ట్ అయిన మీ అందరికీ కూడా దేవుని నామాను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మెసేజెస్, ఈ జరుగుతున్న ఈ ప్రేయర్ సర్వీస్ని మీలో చాలామంది ఇతరులకు షేర్ చేస్తున్నారు. ప్రతిసారి కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఒకవేళ ఎవరెవరు షేర్ చేస్తున్నారు మేము చూడకపోవచ్చు, కానీ నీ సృష్టికర్త పరలోకమందున్న ఆ తండ్రి ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరూ చేసే కార్యాలను దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి ఎవరికి తగిన ప్రతిఫలం దేవుడు వారికి తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇట్టి రీతిగానే మీరు కంటిన్యూ చేయాలని కోరుచున్నాను. ఇప్పుడు ముందుగా పాటలు పాడుకుందాము. మీరు కూడా మీరున్న స్థలములోనే, మీరు కూర్చున్న స్థలములోనే దేవుని సన్నిధి అనుభవించాలండి. ఖాళీగా ఎవరు కూర్చోవద్దు. ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడేటప్పుడు మాతో పాటు ఏకీభవించి మీరు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలని, దేవుని స్తుతించాలని, ఆయన మాటల కొరకు ప్రతి ఒక్కరము కూడా ఎదురు చూద్దాము. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసుని నామములో మన బాధలు పోవును, పారిపోవును, శోధనలో
ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐడ్ లైక్ టు ఇన్వైట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నిశ్చయముగా మన దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవుడు మనని సజీవ లెక్కలో ఉంచి ఈ దినము ఆయన మహిమపరచడానికి, ఆయన కనపరచడానికి, ఆయన స్వరము వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. నిశ్చయముగా ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా ఎంతోమంది జాయిన్ అవుతున్నారు. ఎస్పెషలీ ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వారిని ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ, లైక్ టు వెల్కమ్ యూ టు దిస్ గ్రూప్. ఈ గ్రూప్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా దేవుడు జరిపిస్తున్నాడు. ఎంతోమంది కాల్ చేసి నిజంగా దేవుడు మాతో మాట్లాడాడు, గాడ్ హ్యాస్ స్పోకన్ టు మీ, దేవుడు మా పక్షాన ఉన్నట్టుగా దేవుడు నాతోటి చెప్పాడని అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని నేను మహిమపరుస్తున్నాను. ఈ రాత్రి కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. కొన్ని నిమిషాలు దేవా, లార్డ్ స్పీక్ టు మీ, నన్ను దర్శించి రాత్రి నాతో నువ్వు మాట్లాడని నువ్వు అడిగినట్టయితే నిశ్చయంగా దేవుడు నిన్ను దర్శించేవాడు. అని అంటున్నాడు, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు. ఈ రాత్రి నీ తప్పిక ఏంటో, నీ దాహం ఏంటో, నీ సమస్య ఏంటో, నీ పరిస్థితి ఏంటిదో, కానీ ఈ రాత్రి ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు మొరపెట్టినట్టయితే, యథార్థంగా దేవుని నువ్వు వెదికినట్టయితే నువ్వు ఆయనను కనుగొనబోతున్నావు. ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు ఆయన. ఈ రాత్రి నిన్ను తాకబోతున్నాడు. నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా, దేవా ఈ రాత్రి నాతో మాట్లాడు, నీ వాక్యము జీవము గల మాటలయ్యా కదా. ఈ మాటలు ఏదో కథలు కాదు, కానీ దీస్ ఆర్ ద లివింగ్ వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కదా జీవపు మాటలు. ప్రతి మాట కూడా నువ్వు వింటున్నప్పుడు అది నిన్ను జీవింప చేస్తుంది. నీ ఎముకలలో, నీ మూలుగులలో అది మరి చొచ్చుకుపోయి విభజించి కదా ఈరోజు నిన్ను దర్శించబోతుంది. ఈ మాటలు, దేవుని మాటలు అగ్ని వలె ఉన్నాయి. దే ఆర్ లైక్ ద ఫైర్. ఇవి నిన్ను కాల్చివేయబోతున్నాయి. నిజమే ప్రియ సహోదరుడా, ఈ మాటలు నువ్వు వింటుండగా లైఫ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యూ. నీలోకి జీవము రాబోతుంది. నీ కుటుంబంలోకి జీవాన్ని దేవుడు ప్రవహింప చేయబోతున్నాడు. ఎందుకంటే ఇవి సామాన్యమైన మాటలు కాదు. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు కనుక బహు జాగ్రత్తగా నువ్వు విన్నట్టయితే ఈ రాత్రి నీకు మేలు, క్షేమము, లాభాన్ని దేవుడు కలగ చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. విల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ విల్ లుక్ టు గాడ్. ఈ రాత్రి దేవుడిని అడుగుదాం, యేసయ్యా నన్ను దర్శించు, నా హృదయాన్ని తెరువు నాయనా, నా ఆత్మీయ నేత్రాల్ని తెరవండి ఈ రాత్రి. లార్డ్ ఈ రాత్రి యు ఆర్ గోయింగ్ టు స్పీక్ టు మీ. నువ్వు మాట్లాడినప్పుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఐఎమ్ కమింగ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ లార్డ్. గొప్ప ఆసక్తితో నీ సన్నిధికి నేను వస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వి క్లోజ్ అవర్ ఐస్ అండ్ ఆస్క్ గాడ్. ఈరోజు నీ పరిస్థితి ఏంటో దేవునికి అన్నీ తెలుసు. ఈ రాత్రి దేవుడిని అడుగు, దేవా నన్ను దర్శించు, నాతో మాట్లాడని అడిగినప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు యూ. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా కొన్ని వందల మంది జీవితాల్ని నువ్వు తాకుతున్నందుకు నీకు వందనాలు దేవా. నీకు స్తోత్రం. యోగ్యత లేని మమ్ములను దేవా ఈ కార్యాల కొరకు నిలబెట్టుకున్నందుకు నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మేమందరము నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. ప్రతి బిడ్డని కూడా నీ కృప చేత జ్ఞాపకం చేసుకుని నాయన, వారు ఏ భారముతో, ఏ బంధకాల్లో, ఏ చీకటిలో నాయనా సంచరిస్తూ ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చారో నాయన,
కన్నీటితో దుఃఖముతో ఉన్న తల్లులను జ్ఞాపకం చేసుకో ఈ రాత్రి. దేవా, బంధకులున్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభానికి స్తోత్రం నాయన. నీ మాట అయ్యా ఎక్కడికి వెళ్తుందో అక్కడ స్వతంత్రత ఈ రాత్రి కలగ చేయండి నాయన. విడుదలని దేవా నువ్వు కలగ చేయండి. నీ మాటలు అగ్ని వంటివి కాదా అంటున్నావు, నా మాటలు సుత్తె వంటివి కాదా అంటున్నావు. కఠినమైన హృదయాల్ని విరగొట్టండి ఈ రాత్రి. నీ మాటల చేత ప్రతి బిడ్డని కూడా దర్శించు. ఒక నూతన విధానంగా ఈ రాత్రి నువ్వు మాట్లాడు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఇక్కడ నేను కాదు నువ్వు నిలబడి మాట్లాడండి. ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు నాయన ఈ రాత్రి దేవా. ఇదిగో నీకు స్తోత్రం. నీ జీవపు మాటలు వారిని బ్రతికింప చేయండి. నీ జీవపు మాటలు దేవా వారికి రక్షణ కలిగించు. నీ జీవపు మాటలు మృత స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి. మై గాడ్, నీకు స్తోత్రం నాయన. ఈరోజు పడకల మీద బలహీనతలతో ఉన్న వారు నాయన, యాకోబుతో నువ్వు అంటున్నావు, ఇదిగో నీ వాక్కును పంపించి నువ్వు స్వస్థపరిచినట్టుగా ఈ రాత్రి నీ బిడ్డలు నీ వాక్యాన్ని వింటుండగానే స్వస్థత, విడుదల, పునరుద్ధానపు శక్తిని నీ బిడ్డలు పొందుకునే కృపను దయచేయండి. మై గాడ్, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నాయన ఎక్కడి వరకు స్వరం వినిపింప చేస్తున్నావో నాయన, ప్రతి బిడ్డ జీవితంలో కూడా నువ్వే కార్యం చేయి. అకస్మాత్తుగా ఈరోజు ఈ ఛానల్లోకి జాయిన్ అయిన ఒక్కొక్క బిడ్డని కూడా దర్శించు లార్డ్. స్పీక్ విత్ దెమ్. నీ బిడ్డలతో కూడా నువ్వు మాట్లాడు నాయన. నీ బిడ్డల కొరకు నువ్వు ఏది దాచిపెట్టావో ఆ మాటలు నువ్వు ఇచ్చి ఈరోజు తృప్తిపరిచి నడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ మరొక్కసారి నేను ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్. మరి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలని జరిపిస్తున్నందుకు దేవునికి నేను మహిమ పరుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్. మీ అందరినీ ఇలా ఈ ఆన్లైన్లో కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఐ ఫీల్ లైక్ మీరందరూ నా ముందే ఉన్నట్టుగా ఐ ఫీల్ లైక్ దట్. నిశ్చయముగా అందరూ తో దేవుడు మాట్లాడుతూ దేవుడు చేస్తున్న కార్యాలని బట్టి నిజంగా నేను దేవునికి కృతజ్ఞతుడనై ఐ ప్రైజ్ గాడ్. దేవుని నేను మహిమ పరుస్తున్నాను. దేవుని నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా మన యేసయ్య సజీవుడై మన మధ్యలో ఉండి మనతో మాట్లాడాలని ఇష్టపడుతుంటుండగా ప్రతి ఒక్కరు కూడా ఆయన వాక్యాన్ని బహు జాగ్రత్తగా మనం విందాం. ఈ రాత్రి దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 53వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. విల్ రీడ్ వర్సెస్ 4 and 5. నిశ్చయముగా మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం యేసయ్యా. ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడు పరిశుద్ధాత్మదేవా. ఈ రాత్రి నువ్వు మా మంచి బోధకుడు అయ్యా. లార్డ్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ. నీ సన్నిధి ప్రతి గృహంలోకి దిగి వచ్చును కాక. లెట్ యువర్ ప్రెజెన్స్ బి ఫిల్డ్ ఇన్ దేర్ హౌసెస్ లార్డ్. ప్రతి బిడ్డ కూడా నాయన నీ సన్నిధిని అనుభవించాలి. రాత్రి నీ తాకిడిని అనుభవించాలయ్యా. నీకు స్తోత్రం నాయన. నీ జీవపు మాటలు వారి బ్రతుకులను, వారి జీవితాన్ని మార్చే కృపను దయచేయండి నాయన. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఈ యెషయా గ్రంథములో దేవుని గురించి యేసయ్య గూర్చిన ప్రవచనము యెషయా ప్రవక్త 2000 సంవత్సరాల క్రితము యేసయ్య లోకంలో రాకముందే ఈ మాటల్ని ప్రవచించి ఉన్నాడు.
ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఒక క్రైస్తవునికి కదా అతని జీవితము సంపూర్ణముగా ఈ 53వ అధ్యాయములోనే నెరవేర్చబడుతుంది కదా. ఒక క్రైస్తవుని జీవితంలో కదా ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్స్, ప్రతి సమస్యకు కూడా పరిష్కారము ఈ 53వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒక పాపికి రక్షణ, ఈ లోకంలో నిత్య జీవము కలగాలి అన్నా కానీ ఇదే అధ్యాయములో కథ సమస్తము కూడా రాయబడి ఉన్నది. నిజమే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రత్యేకంగా మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నవాడు. అందుకొరకు ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ మనం గమనించినట్టయితే 4వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను భరించెను, వహించెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, షూర్లీ హీ బోర్ అవర్ గ్రీవ్స్ and carried our sorrows. నిశ్చయముగా మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను వహించెను అని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అనేక సార్లు నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఒక క్రైస్తవరాల్ని, ఎందుకు నేను ఇంకా రోగములను భరిస్తున్నాను, ఎందుకు వ్యసనాల్ని ఇంకా నేను భరిస్తూనే ఉన్నాను కదా. ఈరోజు ఎంతో మందిలో ఒక ప్రశ్న, యేసయ్య నీ ప్రతి వ్యసనాన్ని సిలువలో భరించేశాడు, నీ ప్రతి రోగాన్ని ఆయన భరించేశాడు, నీ ప్రతి దుఃఖాన్ని వేదనని ఆయన సిలువలో భరించేశాడు. ఈరోజు ప్రశ్న ఏంటిదంటే, మరి ఎందుకు ఈరోజు నీకు కదా ఈ వ్యసనము, ఈ రోగము ఎందుకు నీకు కలుగుతున్నది? యేసయ్య సిలువలో ఆయన కార్యాన్ని సంపూర్ణము చేసేసాడు. హీ ఫినిష్డ్ హిస్ వర్క్. ఆయన కార్యాన్ని ముగించేశాడు. మన వ్యసనాన్ని ఇంకా భరిస్తూ ఉన్నాడని లేదు, భరించేశాడు. హీ హాజ్ ఆల్రెడీ బోర్న్ అవర్ గ్రీవ్స్. మన రోగములను కూడా ఆయన భరించేశాడు, మన వ్యసనాల్ని వహించేశాడు. ఇంకా ఎందుకు నీకు వ్యసనం, ఇంకా ఎందుకు నీకు బాధ? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఈ సంపూర్ణమైన ఈ వాక్యాన్ని ఇంకా నువ్వు కదా అంగీకరించలేకపోతున్నావు. ఈ సువార్తతో కూడిన ఈ మాటలను నువ్వు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నావు. ఇంకా దీనిలో నీకు సంపూర్ణమైన విశ్వాసము నీకు కలగలేదు. ఇంకా ఈ వాక్యము నీ జీవితంలో అన్వయించుకోలేదు. నువ్వు ఈ వాక్యాన్ని నీ జీవితంలో ఒకవేళ నువ్వు అన్వయించుకొని ఈ వాగ్దానాల్ని నువ్వు నమ్మినట్టయితే, ఒకవేళ దీన్ని నువ్వు స్వీకరించినట్టయితే, నీవు కూడా ఏం చేస్తావు? స్వస్థత పొంది ఉంటావు. నీ వ్యసనములు కూడా ఈ రాత్రి దేవుడు తీసివేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎప్పుడు తీస్తాడోనండి నా బాధలు, ఎప్పుడండి నా రోగములు వెళ్ళిపోతాయి, ఎప్పుడండి నా కష్టాలు వెళ్ళిపోతాయి అని ఇంకా క్రైస్తవుడివై ఇంకా నువ్వు బాధపడుతున్నావు, ఇంకా వేదన పడుతున్నావు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు నమ్మినట్టయితే, నిశ్చయముగా మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములను ఆయన వహించాడు అని నువ్వు నమ్మినట్టయితే ఏమవుతుందంట? ఈ రాత్రే, ఈ క్షణంలోనే నీ రోగములను దేవుడు తొలగించేస్తాడు, నీ వ్యసనములను దేవుడు తొలగించేస్తాడు. ఈ రాయబడిన ఈ ప్రవచనము యందు ఈ రాత్రి ఒకవేళ నువ్వు విశ్వసించినట్టయితే, ఈ జీవపు మాటల యందు నువ్వు నమ్మిక ఉంచినట్టయితే, ఇదిగో నువ్వు ఫలితాన్ని ఈ రాత్రే నువ్వు చూడబోతున్నావు. చాలాసార్లు ఒక బుక్కుని చదివినట్టు చదువుతావు వాక్యాన్ని, చాలాసార్లు ఏదో ఒక పుస్తకంలో రాయబడి ఉన్నట్టుగా చదువుతున్నావే కానీ ఈ మాటలు జీవపు మాటలు. ఈ మాటలు నేను చదువుతుండగా, ఈ మాటలు యందు నేను విశ్వసిస్తుంటుండగా, యు నో థింగ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ మీ, నాలో కార్యాలు ప్రారంభించబడుతున్నాయి.
ఇది ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం రాశారండి, నాకెలా అవుతుంది అని నువ్వు అనుకోకుండా, ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు నా గురించే రాయబడి ఉన్నాయి, ఈ ప్రవచనాలు నా జీవితంలో నెరవేర్చబడుతున్నాయి అని ఒకవేళ ఈ రాత్రి నువ్వు నమ్మినట్టయితే దేవుని యొక్క గొప్ప కార్యాలను కనులారా చూడబోతున్నావు. అందు గురించే మత్తయి సువార్తలో ఒక మాటను చదువుకుందాం. మాథ్యూస్ చాప్టర్ 8 వర్సెస్ 16 and 17, 16-17 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది ఏమైందంట? ఆ రోజు నెరవేర్చబడింది. ఏ రోజు? పేతురు అత్తకి బాగా జ్వరంతో మూలుగుతున్నది. ఆ రోజు యేసయ్య పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అత్తకున్న జ్వరాన్ని గద్దించగానే వెంటనే ఆమె స్వస్థత పొందింది. వెంటనే అక్కడ ఆయన వారికి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజు సాయంకాలము చాలా మంది వచ్చారంట యేసయ్య దగ్గరికి. ఎంతో మందిని తీసుకొచ్చారంట. ఎవరినంటే రోగగ్రస్తముతో ఉన్నవారు, బాధలతో ఉన్నవారు, శ్రమలతో ఉన్నవారు అనేక మందిని అక్కడ తీసుకొచ్చారంట. ఆ మాటను మళ్ళీ చదువుకుందాం. 16వ వచనం చూడండి ఏమంటాడు అక్కడ. సాయంకాలం అయినప్పుడు జనులు దెయ్యము పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులు ఎల్లరూ ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. ఎలా అంటే ఆయన మాటను బట్టి. ఆయన పలికిన మాటలో ఏమున్నది? జీవమున్నది. ఈ రాత్రి నువ్వు చదువుతున్న మాటలో దేర్ ఈజ్ లైఫ్, జీవమున్నది. ఈ మాట చేత దెయ్యములను వెళ్ళగొట్టేశాడు ఆయన. ఈ మాట చేత రోగములను ఏం చేశాడంటే స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అందు గురించి అక్కడ 8వ వచనం చదవండి. అదే అధ్యాయంలో విల్ రీడ్ వర్స్ 8 ఇన్ ద సేమ్ చాప్టర్. ఆ శతాధిపతి, ప్రభువా నువ్వు నా ఇంటులకు వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడి. ఏమంటాడు? నువ్వు మాట మాత్రము సెలవివ్వు. ఇఫ్ యూ జస్ట్ స్పీక్ ఎ వర్డ్, చాలయ్యా, నా దాసుడు స్వస్థత పొందేస్తాడు, నా దాసుడు బాగైపోతాడు. సహోదరుడా, సహోదరి, ఆ రోజు సాయంకాలము దెయ్యము పట్టిన వారు, రోగగ్రస్తులు అనేక మంది ఆయన దగ్గరికి వస్తే ఆయన మాటను బట్టి దెయ్యములు వెళ్ళిపోయినాయి. ఆయన మాటను బట్టి రోగములన్నీ స్వస్థపరచబడిపోయినాయి. ఎవరికి? ఆయన యొద్దకు వచ్చిన వారి దగ్గరికి. ఈ రాత్రి నువ్వు కూడా ఆయన దగ్గరికి వచ్చావు. యు హ్యావ్ కమ్ టు గాడ్. ఈ ఆన్లైన్ ప్రేయర్లో థామస్ బ్రదర్ దగ్గరికి రాలేదు మీరు. యు హ్యావ్ కమ్ టు గాడ్. దేవుని దగ్గరికి మీరు వచ్చారు. ఆయన సన్నిధిలోకి వచ్చారు. ఈ రాత్రి ఆయన మాటలు పలుకుతుండగా, ఆయన మాటలు మీరు వింటుండగా అక్కడున్న దెయ్యములు వెళ్ళిపోయినాయంట, వారి రోగములు స్వస్థపరచబడినాయంట. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆయన మాటలు వింటుండగానే అనేక మందికి స్వస్థత కలిగింది. అందు గురించే అక్కడ 17వ వచనంలో ఈ మాటని, ప్రవచనం గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూడండి ఏమంటాడు? ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది ఆ రోజు ఏమైందంటే నెరవేర్చబడింది. ఆయనే మన వ్యసనములను భరించెను, ఆయనే మన రోగములను భరించని. ఇంకా నువ్వు భరిస్తూ ఉన్నావు.
ఇంకా నీ బలహీనతలను భరిస్తున్నావు, నీ వ్యసనములను భరిస్తున్నావు. ఈ రాత్రి ఆయన మాట నీ దగ్గరికి వస్తుంటుండగా, ఒకవేళ ఈ మాట, ఈ జీవము గల మాటని నువ్వు నమ్మినట్టయితే, ఇదిగో నీ వ్యసనము, నీ భారము, నీ రోగమును ఆయన భరించాడు అని నువ్వు నమ్మినట్టయితే, ఈ రాత్రి ఆ రోజు దయ్యముల నుంచి విడుదల పొందారు, అన్ని రోగముల నుంచి స్వస్థత కలిగారంట. ఈ రాత్రి నీ రోగము ఏదైనా, నీ బలహీనత ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా కానీ ఆయన చేయలేని కార్యాలంటూ లేవు, ఆయన స్వస్థపరచలేని వ్యాధంటూ లేదు. ఈ రాత్రి సమస్తమును ఆయన భరించిన కదా, ఆ ప్రవచనము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. The word of God, the prophecy of God is going to be fulfilled tonight in your life. నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదో మాటలు వినేసి కథలాగా వినేసి వెళ్ళిపోవడానికి కాదు. ఆ రోజు ఆయన ప్రవచనము వారి జీవితంలో నెరవేర్చబడింది. ఎలా? ఆయన మాటని వారు విన్నప్పుడు, యేసే పలుకుతున్న మాటల్ని బట్టి దెయ్యాలు వారిలో నుంచి వెళ్ళిపోయినాయి. యేసయ్య మాటలు వారు వింటుండగానే రోగములు వెళ్ళిపోయినాయి. అందు గురించి శతాధిపతి అంటాడు, అయ్యా నువ్వు ఒక్క మాట సెలవివయ్యా, ఇట్స్ ఇనఫ్. యు స్పీక్ వన్ వర్డ్ లార్డ్. దేవా, ఈ రాత్రి ఒక్క మాట నువ్వు పలుకు, నా దాసుడు స్వస్థత పొందుతాడయ్యా, నా కుమారుడు బాగైపోతాడు, నా కుమార్తె బాగైపోతుంది, నా కుటుంబము విడుదల పొందుకుంటుంది, నా జీవితంలో శాపం వెళ్ళిపోతుంది. ఈ రాత్రి విశ్వసించు, ఈ ప్రవచనం ఈ రాత్రి నా జీవితంలో నెరవేర్చబడుతుందని నువ్వు నమ్మినట్టయితే, సహోదరుడా, ఈ రాత్రి నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. సహోదరి, ఈ రాత్రి నీకు విడుదల రాత్రి. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు కలగ చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు నమ్మినట్టయితే ఈ ప్రవచనాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. పేతురు మహాశయుడు చక్కని మాట చెప్తున్నాడు, చూడండి. మొదటి పేతురు, 1 Peter chapter 2 verse 24, 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు ఏం చేశాడు? తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు. చాలండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన తానే మన పాపములను ఆ మ్రానుపై మోసి ఉన్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు పలుకుతున్నాడు. ఇదిగో, యేసయ్య పొందిన గాయములు ఈ రాత్రి నీవు స్వస్థత పొందుతున్నావు. సహోదరుడా, ఈ రాత్రి నీకు విడుదల కలుగుతుంది. ఆయన పొందిన గాయములు ఎలాంటి రోగమునన్నా స్వస్థపరిచేస్తుంది. ఎలాంటి బలహీనత అయినా ఈ రాత్రి నీలో నుండి తీసివేయబోతుంది. ఇదిగో, ఆయన నీ కొరకు సిలువలోని ప్రతి పాపాన్ని, నీ శాపాన్ని ఆయన భరించి ఉన్నాడని రాత్రి నువ్వు నమ్మినట్టయితే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడబోతున్నావు. ఈ రాత్రి ఆయన సిలువలో ముగించిన కార్యాన్ని నువ్వు నమ్మాలి. You need to believe the finished work of the cross. ఈ రాత్రి నువ్వు నమ్మినట్టయితే నీవు కూడా ఆయన గొప్ప కార్యాలను పొందుకోబోతున్నావు. సహోదరుడా, సహోదరి, తండ్రి నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. తండ్రి నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే తండ్రి నిన్ను గద్దిస్తున్నాడు, కొన్నిసార్లు నిన్ను శిక్షిస్తున్నాడు. అయితే ఈ రాత్రి ఒకవేళ ఆయన మాటల్ని బట్టి నువ్వు విశ్వసించినట్టయితే కదా, దేవుడు నీకు స్వస్థత కలిగిస్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు హీల్.
ఆయన చేతులే నిన్ను గాయపరుస్తున్నాయి, కొన్నిసార్లు ఆయన హస్తములే నిన్ను స్వస్థపరుస్తున్నాయి. నిన్ను దేవుడు గాయపరిచి అలానే ఉంచడానికి కాదు, దేవుడు నీకు బలహీనతలు ఇచ్చి అలాగే ఉంచడానికి కాదు, నిన్ను దరిద్రతలో ఉంచడానికే దేవుడు కాదు, నిన్ను శ్రమలోనే ఉంచడానికి దేవుడు ఆయన ఆలోచన కాదు. ఆయన గాయములే నిన్ను, ఆయన హస్తములే నిన్ను గాయపరుస్తున్నాయి, ఆయన హస్తములే నిన్ను ఏం చేస్తున్నాయి? స్వస్థపరుస్తున్నాయి. ఈ రాత్రి ఒకవేళ నువ్వు విశ్వసించినట్టయితే ఆయన ప్రతి గాయము నీకు స్వస్థత తీసుకొస్తుంది. ఆయన శరీరము దున్నబడినది ఎందుకు అనంటే నీకు ఆరోగ్యము కలగడానికి. ఆయన మీద మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ఎందుకు అనంటే ఈరోజు నీకు సమాధానము కలగడానికి, నీలో ఉన్న భారాన్ని తొలగించేయడానికి, నీలో ఉన్న బరువుని తీసివేయడానికి యేసయ్య శిలువలో నీ సమాధానార్థమైన శిక్షను భరించాడు. నీ ప్రతి పాపాన్ని ఆయన మోసి ఉన్నాడని పేతురు ఇక్కడ పలుకుతున్నాడు. నిజమే సహోదరుడా, నువ్వెంత గొప్ప ఘోర పాపివైనా, సహోదరి నువ్వు ఎంత గొప్ప ఘోర పాపివైనా కానీ నీ ప్రతి పాపాన్ని సిలువలో ఆయన భరించాడు. He has bore on his cross. ఆయన సిలువలో ఆయన పొంది ఉన్నాడు. ఈ రాత్రి ఒకవేళ దేవా నీ ప్రతి గాయములో ఆ మేకులు ఆయన శరీరంలో దిగుతుండగా, ఆ మేకులు ఆయన కాళ్ళల్లో దిగుతుండగా, ఆ కొరడాలు ఆయన శరీరాన్ని మొత్తం చీల్చివేస్తుంటుండగా, ఆ ముండ్లు ఆయన తలలో దిగుతుండగా, ఆయన పొందిన ప్రతి వ్యసనము, ఆయన పొందిన ప్రతి వేదన, ఆయన పొందిన ప్రతి గాయములో ఈ రాత్రి నీకు స్వస్థత వస్తుంది. దేర్ ఈస్ హీలింగ్ టు యు. నీ ఆత్మకి స్వస్థత, నీ శరీరానికి స్వస్థత ఈ రాత్రి దేవుడు కలిగిస్తున్నాడు. ఈ రాత్రి ఒకవేళ సిలువలో ఆయన పూర్తి చేసిన కార్యము ఈ రాత్రి నువ్వు నమ్మినట్టయితే, ఆ దినము ఎలా యేసయ్య కదా ప్రతి రోగమును స్వస్థపరిచాడో, ప్రతి దెయ్యమును పట్టిన వాడిని విడుదల చేశాడో, ఆ దినము యెషయా పలికిన ప్రవచనం ఎలా నెరవేర్చబడిందో ఈ రాత్రి కూడా నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. ఇఫ్ యు బిలీవ్ ఇట్, నువ్వు నమ్మినట్టయితే ఈ రాత్రి దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన పొందిన గాయములు, ఆయన వహించిన ప్రతి వ్యసనము ఒకవేళ నిజమైతే, ఇఫ్ ఇట్ హాస్ బీన్ ట్రూలీ డన్, ఇది నిజమైన సువార్త అయితే ఈ రాత్రి నువ్వు నమ్ము. యు బిలీవ్ ఇట్. నువ్వు నమ్మినట్టయితే నీ పక్షాన దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. ఇవన్నీ పరలోకమందు, ఇవన్నీ కదా ఉన్నతమైన స్థలాల్లో నెరవేర్చబడినవి. దీస్ ఆల్ ఆర్ ఆల్రెడీ ద ఫినిష్డ్ వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుడు సంపూర్ణము చేసిన కార్యాలు ఇవన్నీ. ఒకవేళ నువ్వు నమ్మినట్టయితే ఈ రాత్రి ఆ కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. ఆ కార్యాలు నీ జీవితంలో కదా నిత్యముగా అవ్వబోతున్నాయి. శతాధిపతి అంటున్నాడు, అయ్యా నువ్వు ఒక్క మాట పలుకయ్యా, ఓన్లీ యూ స్పీక్ వన్ వర్డ్ చాలయ్యా, యునో మై సర్వెంట్ ఈస్ గోయింగ్ టు గెట్ హీల్డ్. తల్లి ఈ రాత్రి యేసయ్యా నీ మాట చేత నా కుమారుడికి స్వస్థత కలిగించని ఈరోజు నువ్వు నమ్మినట్టయితే, కుమారుడా దేవా నీ మాట చేత నా బిడ్డలకి స్వస్థత కలిగించని నువ్వు నమ్మినట్టయితే ఈ రాత్రి నీ ఇంటికి స్వస్థత రాబోతుంది, నీ కుటుంబానికి రక్షణ రాబోతుంది. నీ పాప విమోచన యొక్క క్రయధన ఆయన చెల్లించాడని నువ్వు నమ్మినట్టయితే ఈ రాత్రి నీ బిడ్డలకి విడుదల కలగబోతుంది. ఆ రోజు దెయ్యముల చేత పీడించబడిన వారందరికీ విడుదల కలిగినట్టుగా ఈ రాత్రి నీకు కూడా విడుదల దేవుడు కలిగించబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ కదా లిబర్టీ. ఈ రాత్రి దేవుడు నీకు విజయాన్ని, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
ఒకవేళ నువ్వు నమ్మినట్టయితే నీ జీవితంలో ఇక ఏ భయం ఉండదు. ఏ రోగమేంటి, ఏ బలహీనత కూడా నేనేమి చేయలేదు. ఇదిగో నా యేసయ్య నా రోగాన్ని భరించాడు, నా యేసయ్య నా వ్యసనాన్ని భరించాడు, నా యేసయ్య నా ప్రతి వ్యసనాన్ని భరించాడని ఒకవేళ ఈ రాత్రి వేళ సమయంలో ఒకవేళ నువ్వు నమ్మినట్టయితే కదా, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నిన్ను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీరుస్తాడు. నీ ప్రతి పాపాన్ని కడిగివేసి ఇదిగో హిమము వలె నేను నీ నుండి తొలగించేస్తానంటున్నాడు. మబ్బుని తొలగించినట్టుగా నీ పాపాలని నేను కడిగి వేస్తానంటున్నాడు. ఈ రోజు నుంచి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా పరిశుద్ధతలో ఆయనలో నువ్వు నడిచినట్టయితే, ఆయనలో నువ్వు ఉన్నట్టయితే ఇదిగో ఏ రోగము, ఏ బలహీనత ఒకవేళ నీ మీదకు వచ్చినా కానీ కదా, ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన వ్యసనముల చేత, ఆయన పొందిన సమాధానార్థమైన శిక్ష చేత మనకేం కలుగుతుంది? విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అయ్యా, నాకు మళ్ళీ ఎందుకు రోగాలు, మళ్ళీ ఎందుకు బలహీనతలు, మళ్ళీ ఎందుకు వస్తున్నాయి కదా? చాలాసార్లు ప్రశ్న వేసుకుంటున్నావు. సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తులో నడిచినట్టయితే, క్రీస్తులో నువ్వు ఉన్నట్టయితే మరింత కీడు నీ మీదకి రాదు. యేసయ్య ఆ పక్షవాయం కలిగిన ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఆ దేవాలయంలో ఆ వ్యక్తిని కనుగొని ఏమంటున్నాడంటే, ఇదిగో ఇక మీదట నువ్వు పాపం చేయవద్దు, డోంట్ ఎవర్ సిన్ అగైన్. ఎందుకంటే ఇదిగో మరింత కీడు నీ మీద రాకుండానట్లు, అంటే ఈ రోగాలు, ఈ బలహీనతలు, ఈ శాపాలు నీ మీదకి రాకుండానట్లు ఇదిగో నువ్వు ఇక మీదట పాపము చేయవద్దు అని చెప్తున్నాడు. సహోదరుడా, దేవుడు నీ ప్రతి పాపాన్ని శిలువలో వహించాడు, నీ ప్రతి రోగమును భరించాడు, నీ ప్రతి వ్యసనాన్ని భరించాడు. కానీ నీ పాపాల్ని కడిగివేసిన తర్వాత కూడా మరలా మరలా పాపాన్ని చేస్తున్నావు. నువ్వు మరలా మరలా మోసాలు జరిగిస్తున్నావు, మరలా మరలా అతిక్రమాన్ని జరిగిస్తున్నావు, మరలా మరలా దేవుని దృష్టికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావు, ఆయన చిత్తానికి భిన్నంగా వెళ్తున్నావు, ఆయనకి అవిధేయురాలుగా అయిపోతున్నావు. ఇదిగో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు. ఇదిగో నీలో పరిశుద్ధాత్మ అనే అగ్ని ఎప్పుడు మండుతూ నిన్ను ఆరోగ్యంగా, నిన్ను స్వస్థపరిచి, నిన్ను నీతిమంతుడుగా నడిపిస్తున్నా ఈ అగ్నిని ఏం చేస్తున్నావు అంటే నువ్వు పాపము చేసి దాన్ని ఆర్పివేస్తున్నావు. నీ అతిక్రమాన్ని బట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు. సహోదరుడా, ఎప్పుడైతే ఈ అగ్ని నీలో ఆరిపోతుందో మరలా నీలో పాపం వచ్చేస్తుంది, మరలా నీలో మరి రోగములు వచ్చేస్తున్నాయి, నీలో బలహీనతలు వచ్చేస్తున్నాయి, నీలో శాపం వచ్చేస్తుంది. నీ సొంతంగా నువ్వు తెచ్చుకుంటున్నావు. అందుకొరకు యేసయ్య ఆ పక్షివాయువు కలిగిన వాడిని అంటాడు, ఇదిగో మరింత కీడు నీ మీదకి రాకుండానట్లు పాపం ఇక మీదట చేయవద్దు, డోంట్ సిన్ అగైన్. నిజమే ప్రియ సహోదరుడా, మరలా ఎందుకు వస్తుంది అని అంటే నీ బ్రతుకుని మార్చుకోలేదు, నీ జీవితాన్ని మార్చుకోలేదు, నీ ప్రవర్తనని నువ్వు మార్చుకోవడం లేదు కదా, నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధముగా నువ్వు కాపాడుకోవడం లేదు, నీలో ఉన్న అగ్నిని ఆర్పివేస్తున్నావు, నీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావు. సంసోనుని దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయినట్టుగా నిన్ను కూడా విడిచి దేవుడు వెళ్ళిపోయినప్పుడు నిన్ను అపవాదికి దేవుడు అప్పచెప్పేస్తాడు. యు ఆర్ బీన్ గివెన్ టు ద డార్క్ ఫోర్సెస్, చీకటి అంధకార శక్తులకి నువ్వు అప్పచెప్పబడతావు. అవి నిన్ను బహు భయంకరంగా పీడించి చివరికి నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఈ రాత్రి
రాత్రి బహు జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని గమనించుకో ప్రియ సహోదరుడా, సహోదరి. ఆయన నీ ప్రతి వ్యసనాన్ని భరించాడు, నీ రోగమును భరించాడు, నీ సమాధానార్థమైన శిక్షను ఆయన శిలువలో భరించాడు. ఈ రాత్రి విశ్వసించి ఆ స్వస్థత, ఆ రక్షణ, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్న నీవు ఈ రక్షణను అంతం వరకు కాపాడుకో. నీ జీవితాన్ని అంతం వరకు కాపాడుకో. భయముతో, వణుకుతో ఈ రక్షణను చివరి వరకు నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నీ భక్తిని, నీ యథార్థతని, నీ పరిశుద్ధతను అంతం వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ చేతిలో ఉన్నది. ఎందుకయ్యా మళ్ళీ రోగము, ఎందుకయ్యా మళ్ళీ బలహీనత అంటే దేవుడు ఇప్పుడు వరకు నీతోటి అదే మాట్లాడుతూ వచ్చాడు. నీవు కదా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేసి దుఃఖపరిచి అగ్ని నీలో లేనప్పుడు ప్రతి రోగము నీ మీదకి, ప్రతి బలహీనత నీ మీదకి, ప్రతి శాపము నీ మీదకి వచ్చి, ప్రతి దెయ్యము నీ మీదకి వచ్చి, ప్రతి అంధకార శక్తులు నిన్ను ఏం చేస్తున్నాయి అంటే నిన్ను పడవేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు నేను బహు జాగ్రత్త కలిగి కదా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చక్కగా కాపాడుకున్నట్టయితే దేవుడు నిన్ను నడిపించి నిన్ను కాపాడాలని ఇష్టపడుతున్నాడు. అందుకని యేసయ్య అంటున్నాడు, ఒకవేళ నువ్వు నన్ను నమ్మినట్టయితే, ఒకవేళ నిత్యంగా నువ్వు నన్ను ప్రేమించినట్టయితే నువ్వేం చేస్తావు తెలుసా? నా ఆజ్ఞలకు లోబడతావు. ఇఫ్ యు రియలీ లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్మెంట్స్. యవన బిడ్డ, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ ఆయన ఆజ్ఞకి నువ్వు లోబడడం లేదు. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు, ఆయన పరిశుద్ధాత్మని ఆర్పివేస్తున్నావు నువ్వే. ఈ రాత్రి జాగ్రత్త. యేసయ్యా, నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వంటే నాకెంతో ప్రేమయ్యా కదా పెదవులతో మాటల్ని పలుకుతావే, కానీ ఆయన అంటాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమించినట్టయితే నువ్వేం చేస్తావు? నా ఆజ్ఞలకు లోబడతావు. యు విల్ ఒబే. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవునికి నువ్వు లోబడినట్టయితే ఆయన మన ప్రతి వ్యసనాన్ని భరిస్తున్నాడు, మన ప్రతి రోగమును ఆయన భరిస్తున్నాడని చెప్తున్నాడు. రోమీలు రాసిన పత్రిక బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 25, 8వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ రోమన్స్ చాప్టర్ 8 verse 25. 8వ అధ్యాయం 25వ వచనం చదువు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో. 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. రోమన్స్ చాప్టర్ 5 verse 6. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. 8వ వచనం చదువుకుందాము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపములై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. when we were yet sinners, మనము పాపములో కదా, మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు తన ప్రేమని ఈ లోకానికి వెల్లడిపరిచాడు. God so loved the world. ఈ లోకాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుడు నీ కొరకు నా కొరకు మరణమైపోవడానికి అప్పచెప్పేశాడు. నీ వ్యసనాన్ని భరించడానికి ఆయనని పంపించాడు, నీ రోగములను భరించడానికి ఆయనని పంపించాడు. ఈ రాత్రి
ఇంకా నువ్వు ఆ వ్యసనాన్ని భరించనక్కర్లేదు, ఆ రోగాన్ని భరించనక్కర్లేదు, ఆ శ్రమని ఆ వేదనను భరించడానికి వీలు లేదు సహోదరుడా. ఇంకా నువ్వు బాధపడే పరిస్థితి నీకు అక్కర్లేదు. ఈ రాత్రి దేవుడు నీకు విడుదల కలిగిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన మాట యందు నువ్వు విశ్వసించినట్టయితే, ఈ రాత్రి ఆయన సంపూర్ణమైన శిలువ కార్యమందు నువ్వు విశ్వసించినట్టయితే దేవుడు నీకు స్వస్థత, నీకు విడుదలని కలిగిస్తానని దేవుడు ఈ రాత్రి మనతోటి సెలవిస్తున్నాడు. గలతీయులు 1:4 We are going to read Galatians chapter 1:4. నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. గలతీయులు 1:4 చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి ఏమంటాడు? ప్రస్తుతము రైట్ నౌ దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతము ఈ దుష్ట లోకములో నువ్వు పొందుతున్న ఎవ్రీ అఫ్లిక్షన్స్, ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి భారము నువ్వు పొందుతున్న వీటన్నిటి కొరకు ఆయన ఏం చేశాడంట? మన కొరకు తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. ఈ మాట ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఆ మాటను మళ్ళీ చదువుకుందాం. 4వ వచనము. మన తండ్రి అయిన దేవుడు చిత్త ప్రకారము క్రీస్తు మనలను చూడండి, ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పచెప్పుకొనెను. ఇప్పుడు ప్రస్తుతం, అప్పుడు అంతా లేదండి. ఈ రోజుల్లో చాలా ఈ ప్రస్తుత ఈ ఆధునిక దినాల్లో కదా పాపాన్ని జయించడం చాలా కష్టం అండి. ఇవన్నిటిని, ఈ దుష్ట లోకాన్ని జయించడం చాలా కష్టం అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈ ప్రస్తుతము నువ్వు వెళ్తున్న ఈ ప్రతి ఒక్క ఈ దుష్ట లోకము నుండి నిన్ను రక్షించడానికి యేసయ్య సిలువలో అప్పచెప్పుకున్నాడు. నీ కొరకు సిలువలో యాగమైపోయాడు. నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. సహోదరుడా, నువ్వు విడుదల కలగాలని, నీ ప్రతి పాపానికి క్రయధనమును ఆయన శిలువలో చెల్లించేశాడు. నీకు విడుదల కావాలని, నీకు స్వస్థత కలగాలని, నీ ప్రతి వ్యసనము నుండి నిన్ను తప్పించాలని ఈ రాత్రి ఆయన మాటని నమ్ము. ఈ రాత్రి దేవా, 53వ యెషయా గ్రంథము, అయ్యా ఈ ప్రవచనము నా జీవితంలో ఈరోజు నెరవేర్చబడుతుందని నువ్వు నమ్మినట్టయితే, నీ ప్రతి వ్యసనాన్ని ఆయన తీసేసుకున్నాడు, నీ ప్రతి రోగాన్ని ఆయన భరించేశాడని నువ్వు నమ్మినట్టయితే, నీ ప్రతి సమాధానార్థమైన శిక్షను ఆయన భరించాడని నువ్వు నమ్మినట్టయితే, ఈ రాత్రే నీకు విడుదల, ఈ రాత్రే నీకు రక్షణ, ఈ రాత్రే నిన్ను నీతిమంతునిగా దేవుడు తీర్చబోతున్నాడు. నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. కేవలము విశ్వసించి రోజు నుంచి, దేవా ఈ రక్షణను అంతము వరకు పరిశుద్ధతలో నేను కొనసాగిస్తాను. ఆయన అగ్ని నీలో మండుతున్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉన్నంత వరకు ఏది కూడా నిన్ను తాకలేదు. ఒకవేళ నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు రావచ్చు, కానీ వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడుదల చేసేస్తాడు. హీ ఈస్ గోయింగ్ టు సెట్ యు ఫ్రీ ఫ్రమ్ ఆల్ అఫ్లిక్షన్స్. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు విశ్వసించినట్టయితే ఈ జీవపు మాటలు నీలో ఫలింప చేయబోతున్నాయి. ద వర్డ్స్ ఆఫ్ దిస్ లివింగ్ వర్డ్ కదా, ఈ జీవపు మాటలు నీలో ఫలించి నీ వ్యసనములను, నీ రోగములను, నీ పాపములను తొలగించి నీకు రక్షణని కలిగించబోతున్నాయి. ఈ రాత్రి విశ్వసించు, బిలీవ్. ఈ రాత్రి నమ్మి ఆయన దగ్గరికి రా. ఆయన కృపను బట్టి నీకు రక్షణని కలిగించి నీ జీవితంలో గొప్ప విడుదల ఈ రాత్రి ఆయన రాయబడిన వాక్యము, ఆయన ప్రవచనము నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది.
అది యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి దెయ్యములతో పట్టబడిన వాడు, ప్రతి రోగములతో బాధపడుతున్న వారికి ఆ రోజు స్వస్థత కలిగింది అంట. ఆ రోజు ఈ ప్రవచనము నెరవేర్చబడినదంట. ఈ రాత్రి కూడా నీ జీవితంలో ఈ ప్రవచనము నెరవేర్చబడాలని నువ్వు నమ్మినట్టయితే నీ ప్రతి రోగము నుండి ఈ రాత్రి నీకు స్వస్థత, నీ ప్రతి వ్యసనము నుండి నీకు విడుదల, నీ ప్రతి పాపము నుండి నీకు రక్షణ దేవుడు ఈ రాత్రిని కలిగించబోతున్నాడు. విశ్వసించి మనం ఈ రాత్రి విడుదల పొందుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. లెట్ us క్లోజ్ our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీ పక్షాన ఉన్నతమైన కార్యాలు చేయవాడు. దేవుడు నీ పక్షాన మహిమగల కార్యాలు చేయవాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుని దగ్గరికి వద్దాం. we will come to God. ఈ రాత్రి దేవా, నా ప్రతి రోగమును నువ్వు సిలువలో భరించావయ్యా, నా ప్రతి వ్యసనాన్ని నువ్వు వహించావయ్యా, నా సమాధానార్థమైన శిక్షను భరించావయ్యా. ఈ రాత్రి నేను నమ్ముతున్నానయ్యా, ఈ ప్రవచనం ఈ రాత్రి నా జీవితంలో నెరవేర్చబడుతున్నదయ్యా. ఐ బిలీవ్ ఇట్ లార్డ్. నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడని శతాధిపతి చెప్పినట్టుగా దేవా, ఈ రాత్రి నీ మాటలు నేను నమ్ముతున్నానయ్యా. ఐ బిలీవ్ ఇట్ లార్డ్. ఈ రాత్రి అమ్రాను మీద నా ప్రతి పాపమును నువ్వు వహించావయ్యా, నా ప్రతి రోగములను నువ్వు భరించావయ్యా. నేను నమ్ముతున్నానయ్యా. నేను, నా కుటుంబం ఇంకా శాపములో ఉండమయ్యా. ఈ పాప సంబంధమైన శాపం ఇక నా ఇంటిలో ఉండకూడదయ్యా. ఈ రాత్రి నాకు విడుదల. ఈ రాత్రి ప్రతి దయ్యముల నుండి, మాంత్రిక చేతబడి క్రియల నుండి నాకు అయ్యా విడుదల కలుగుతుందయ్యా. నీ ప్రవచనాన్ని నేను నమ్ముతున్నానయ్యా. నీ ప్రవచనము వల్ల నాకు విడుదల కలుగుతుందయ్యా. ఆనాడు యేసయ్య పలికిన ప్రతి మాటల్ని బట్టి ఆ ప్రవచనం ఆ దినము నెరవేర్చబడినట్లుగా ఈ రాత్రి నీ మాటలు నేను వింటుండగా ఈ ప్రవచనము నా జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. ఆమేన్. ఐ సీ. ఈ రాత్రి విశ్వసిస్తున్న అనేక మందికి విడుదల కలుగుతుంది. ఈ రాత్రి ఐఎమ్ వాచింగ్ దాట్. ఈ రాత్రి నేను చూస్తున్నాను. మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ హీల్డ్ టుడే. స్వస్థత పొందుతున్నారు. అనేక మంది విశ్వాసమును బట్టి వారి పాపాన్ని దేవుడు తుడిచి వేస్తున్నాడు. ఈ రాత్రి అనేక మంది దయ్యముల నుంచి, చేతబడి మాంత్రిక క్రియముల నుంచి ఈ రాత్రి విడుదల పొందుకుంటున్నారు వారు విశ్వాసతని బట్టి. ఆమేన్. గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కూడా ఆయన వాక్యము నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఇది సజీవము కలిగిన వాక్యము, ఇది జీవము కలిగిన మాటలు. ఈ మాటలు విశ్వసిస్తుండగా దేర్ ఇస్ లిబర్టీ, విడుదల అనేక మందికి కలుగుతున్నది. యవన బిడ్డలకు పాపము నుంచి విడుదల, చెడు వ్యసనాల నుంచి విడుదల ఈ రాత్రి దేవుడు కలిగిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీకు వందనాలయ్యా. నీ మాటలు ఎంత శక్తివంతమైనవయ్యా. ఓరి హబా బాబా బాబా, స్తోత్రం నాయన. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా. 4000 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనము కూడా ఈ దినము ఆ జీవము గల మాటలు మా జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలయ్యా. నమ్ముతున్న ప్రతి బిడ్డకి రాత్రి విడుదల, ఈ రాత్రి స్వస్థత. రైట్ నౌ దయ్యములు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. దురాత్మ సమూహాలు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. యు ఆర్ బీన్ ఫ్రీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాట చేత మీకు విడుదల దేవుడు కలిగిస్తున్నాడు. మీ వ్యసనములను దేవుడు తొలగించేస్తున్నాడు. అనేక మంది హృదయంలో భారము, దేర్ ఇస్ హెవీనెస్, ఈ రాత్రి దేవుడు తొలగించేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఎవరు బాగు చేయలేని రోగములను కూడా ఈ రాత్రి దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఒక్క మాట సెలవివయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడు.
ఈ రాత్రి నువ్వు కూడా ఆ ఒక్క మాటని వింటున్నావు. ఆయన మాటలు యందు విశ్వసిస్తున్నప్పుడు నీకు కూడా రక్షణ, స్వస్థత, విడుదల ఈ రాత్రి దేవుడు కలిగిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రమయ్యా. నీ జీవపు మాటల్ని బట్టి నీకెన్నో వందనాలయ్యా. ఈ లోకంలో ఎన్నో మాటలు వింటాం కానీ అవి మాలో ఫలించలేవు. కానీ యువర్ వర్డ్స్ ఆర్ వర్డ్స్ ఆఫ్ లైఫ్, జీవం కలిగిన మాటలయ్యా. ఇవి మా జీవితంలో ఫలిస్తున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి అనేక మందికి విడుదల కలిగినాయి నీ మాటల్ని బట్టి, నీ శక్తివంతమైన మాటల్ని బట్టి. నా మాటలు అగ్ని వంటివి కావా, నా మాటలు సుత్తె వంటివి కావా, అవి ప్రతి ఎముకలలో, మూలుగలలో విభజిస్తూ చొచ్చుకొని పోయే శక్తి కలవా. అవునయ్యా, అవునయ్యా. ఈ రాత్రి నీ శక్తి గల మాటల్ని బట్టి నీకెన్నో వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా ప్రవచించిన ప్రవచనాల్ని ఈ రాత్రి మా జీవితంలో నువ్వు నెరవేర్చినందుకు నీకు వందనాలు. నువ్వు మా ప్రతి వ్యసనాన్ని భరించినందుకు నీకు వందనాలయ్యా. మా సమాధానార్థమైన శిక్షను నువ్వు భరించినందుకు నీకు వందనాలయ్యా. మా ప్రతి రోగములను నువ్వు భరించినందుకు నీకు వందనాలయ్యా. ఈ రాత్రి నీ వలన మాకు కలిగిన రక్షణని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప ఆనందము, సంతోషము నీ బిడ్డల హృదయాల్లో నింపండి నాయన. ఈ రాత్రి మా రక్షణ దినము, ఈ రాత్రి మాకు విడుదల కలిగిన దినమయ్యా. దాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తున్నాను. వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్. నీ జీవపు మాటలు ఇంకా మా జీవితంలో పనిచేస్తున్నందుకు నీకు వందనాలు. I see the words of God still working in your bodies. మీ శరీరాల్లో ఆయన జీవం కలిగిన మాటలు ఇంకా పని చేస్తున్నాయి. మీ మూలుగులలో, మీ ఎముకలలో అవి చొచ్చుకొని పోతున్నాయి. రైట్ నౌ గ్లోరీ టు జీసస్. ఓ రిహాబాబా షందల. ఈ రాత్రి ఈ మాటలు అనేక మంది పాపులను మార్చి వేస్తున్నాయి. ఈ జీవపు మాటలు అనేక మంది బంధకాల నుంచి విడుదల చేస్తున్నాయి. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి మరి ఎన్నడూ మేము బాధపడకూడదు, మరి ఎన్నడూ ఆ శాపం కింద ఉండకూడదు. దేవా నీ పరిశుద్ధాత్మ అగ్నిని మా హృదయాల్లో ఉంచు నాయన. ఈ అగ్ని మాలో మండుతుండగా నాయన ఏ పాపము మా దగ్గరికి రాలేదయ్యా, ఏ వ్యసనము మా దగ్గరికి రాలేదయ్యా. అవి రావచ్చు కానీ అవి కాల్చబడిపోతున్నాయి, అవి మా నుండి మరలా వెళ్ళిపోబోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డలో నువ్వు ఫలింపచేసి దేవా నీ కృపలో నాయనా ఈ వాక్యాన్ని నూరంతలాగా వారి జీవితంలో ఫలింపచేసి నీ గొప్ప కార్యాలను జరిపించుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి ఎంతో ఓపికతో దేవుని కొన్ని మాటలు మీరు విన్నారు. కానీ జీవపు మాటలు మీ జీవితంలో బహుగా ఫలించబోతున్నాయి. దే గోయింగ్ టు బీ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్స్. ప్రియ సహోదరుడా, దేవుడు నీకు విడుదల చేసుంటే, దేవుడు నీ జీవితం మేలు చేసుంటే ఈ రాత్రి రైజ్ అప్ యువర్ హ్యాండ్. గూగుల్ మీట్లో మీ హ్యాండ్స్ చూపించండి. ఇఫ్ గాడ్ హ్యాస్ టచ్డ్ యూ, దేవుడు నిన్ను తాకినట్టయితే, నిన్ను స్వస్థపరిచినట్టయితే, నీరున్న పాపాన్ని తొలగించినట్టయితే, నీ వ్యసనాన్ని దేవుడు భరించినట్టయితే, నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేసినట్టయితే కదా, ఆమేన్ అని మీరు టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. గాడ్ ఈజ్ సీయింగ్ యూ. దేవునికి మహిమ రావాలి. ఆల్ గ్లోరీ షుడ్ కమ్ టు జీసస్. ఈ రాత్రి ఆయన ప్రవచనం నీ జీవితంలో నెరవేర్చబడినట్టయితే ఆమేన్ అని టైప్ చేయండి. గాడ్ ఈజ్ స్టిల్ డూయింగ్. ఇంకా ఎంతోమంది జీవితాల్లో ఆయన కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఇవి సామాన్యమైన మాటలు కాదు. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు మీ జీవితంలో ఫలింప చేయబోతున్నాయి. ఈ మెసేజ్
మా యూట్యూబ్ లైవ్లో ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. దాన్ని మరలా వినండి. దేవుని జీవపు మాటలు మీ జీవితంలో ఫలింప చేయబోతున్నాయి. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్. ఒకవేళ మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఏదున్నా కానీ, ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే మా స్క్రీన్లో మీకు కనబడుతున్న ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మెసేజ్ మీరు పంపించవచ్చు. ఆర్ యూ కెన్ కాల్ us. వీ విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా యూట్యూబ్ లైవ్ గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా ఈ ఛానల్ మీకు తెలియనట్టయితే ఒకవేళ యూ క్యాన్ గో ఇన్ టు దిస్ ఛానల్. ఇందులో లైవ్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూర్ వాచింగ్ ఇన్ దిస్ లైవ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ ఎవ్రీ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఎవ్రీ థర్స్డే అండ్ సండే, గురువారం, ఆదివారం సాయంకాలం 8 గంటలకు, ఈవినింగ్ 8 o'clock యూ క్యాన్ హియర్ అస్ లైవ్ ప్రోగ్రామ్ మీరు చూడవచ్చు. ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్, మీరు దీవించబడినట్టయితే కదా, నిశ్చయముగా ఇఫ్ యూ బీన్ హీల్, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినట్టయితే మీ సాక్ష్యాన్ని చెప్పడానికి వెనక్కి తిరగొద్దు. మా నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. విల్ గివ్ యూ టైం. మీరు సాక్ష్యాన్ని, దేవుని మహిమ కొరకే మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు గూగుల్ మీట్లో విల్ బీ జాయినింగ్ అండ్ మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రత్యేకంగా. మరి యూట్యూబ్ లైవ్లో వీఆర్ లాగింగ్ అవుట్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రేంగల్ నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, ఈ రాత్రి గూగుల్ మీట్లో, యూట్యూబ్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డని నీ చేతికి అప్పచెప్తున్నాను నాయన. నీ వాక్కు చేత నీ బిడ్డల్ని స్వస్థపరిచి, రక్షించి, విడుదల కలిగించిన నీ బిడ్డల్ని బట్టి నీ కొందనాడు. నీ సన్నిధిలో చేతులెత్తిన నాగపాప, గ్లాడీస్ వైలాక్ నాయన, భారతి, ఇంద్రప్రియ, కడియం, ఉషారాణి, జయ సజ, అరుణ చిత్తూరి, లావణ్య, ఆబేద నాయనా నీకు స్తోత్రం. గంగరాజు, రామకృష్ణ, చిన్మయ్ నాయనా, వసంత నాయనా నీకు స్తోత్రం. ఎబేజర్, ఫ్రాన్సిస్, చెవాలి నాగమణి, అనంతిని రిత్మ, అనంతిని లక్ష్మి, మమత, శివ గౌడ్